జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, బైబిల్ని మనం అంతా పరిశోధన చేసిన, బైబిల్ అంతటిని మనం పాటించాలనుకున్నా, దేవుడు ఒకే ఒక్క మాట అన్నట్టు మనకు కనబడదు. దాన్ని గనక మనం ఫాలో అవుతే, దాన్ని గనక మనం అవలంబించగలిగితే, డెఫినెట్గా దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. బైబిల్లో రాయబడుతున్న ఒక మాట మనం చూసి ఒక అడుగు ముందుకు వెళ్తాం. ఏంటా మాట అంటే, భక్తుడైన యాకోబు గారు ఆయన ఒక మాటను రాయిస్తూ సంఘానికి, ఈనాటి సమాజానికి, ప్రతి మనిషికి రాయిస్తూ ఆయన చెబుతున్న ఒక మాట ఉంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఇదిగో మన లోపల నాటబడిన మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును, సాత్వికతమును అంగీకరించండి అని. అంటే ఈ వాక్యానంట మొట్టమొదటి చెప్తున్నాడు. ఎలా అంగీకరించాలంట? సాత్వికముతో. నెక్స్ట్ ఎందుకు సాత్వికతో అంగీకరించాలంటే, సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మన ఆత్మలంట రక్షించుకోవాలి అంటే లోపల ఏం నాటబడాలి? వాక్యం కావాలి. అంటే మన ఆత్మని మనం రక్షించుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, లేదా నరకానికి వెళ్ళకుండా మన ఆత్మను మనం కాపాడుకోవాలంటే, సాత్వికంతో దేన్ని అంగీకరించాలి? వాక్యమును వాక్యాన్ని ఎందుకు అంగీకరించాలంటే, ఈ చుట్టూ ఉన్న విర్రవిగుచున్న దుష్టత్వం నీలో ప్రవేశించకుండా ఉండాలంటే, నీ ఆత్మను పాడు చేయకుండా ఉండాలంటే, ఇప్పుడు నీలోకి ఏం రావాలి? వాక్యం రావాలి. ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. మనకు ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తే ఆ ఫీవర్ని తగ్గించాలి, లేదా ఆ ఫీవర్ వెళ్ళిపోవాలంటే ఏం వాడాలి? డోలో 650 వేసుకుంటే ఫీవర్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇది ఇంకా తగ్గట్లేదంటే ఏం వేయాలి? ఒక శిలాన్ని పెట్టించాలి. లేదా ఈ డోలోకి మనం తగ్గలేదనుకోండి, ఒక ఇంజెక్షన్, అది కూడా పారాసెటమాల్ ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ చేస్తే ఏమవుతుంది? తగ్గుతుంది. దానికి తగ్గలేదనుకోండి, ఏం చేయాలి అప్పుడు? దానికి తగ్గలంటే శిలాన్ ఎక్కిస్తారు. అది కూడా ఏంటి? పారాసెటమాల్, అది కూడా శిలాన్ ఉంటుంది, యాంటీబయాటిక్ ఉంటాయి. అంటే మనలో ఉన్న బలహీనత పోవాలంటే, మనలో ఉన్న అనారోగ్యం తీయబడాలంటే, లోకపరమైనటువంటి కొన్ని మెడిసిన్ వాడితేనే కానీ ఏమవుతుంది? మన బలహీనతలు అనేవి పోవు. ఇప్పుడు ఆత్మ కల్మషం ఉంది. ఏ కల్మషం ఉంది? దొంగతనాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, వ్యభిచారాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి. ఇలాంటి చెడు విషయాలన్నిటితో మన దేహం ఏమైపోయింది? నిండిపోయింది. కల్మషంతో నిండిపోయింది. ఈ కల్మషంతో నిండిపోయిన దానికి మెడిసిన్ వాడమంటున్నాడు. ఏంటి ఆ మెడిసిన్? వాక్యం అన్నాడు. ఏంటి ఆ మెడిసిన్? వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం అనే మెడిసిన్ ఏంటి? అన్ని టాబ్లెట్లు వద్దండి, ఇంజక్షన్కి తర్వాత వెళ్దాం. ముందు ఒక టాబ్లెట్ వాడదాం. దేవుడిచ్చే ఒక టాబ్లెట్ వాడదాం. ఆ టాబ్లెట్ మనకు అర్థమైతే, పారాసెటమాల్ ఎలా మనకు తెలుసు, జ్వరం రాగానే ఏంటంటే మనకు బాగా తెలుసు. ఏంటది? పారాసెటమాల్ అండి. జ్వరం వస్తే ఏం వేసుకోవాలి? డోలో అంటారు మనం. ఇంకా కోయిటికి వెళ్ళిపోతే పెనాడోల్ ఏదో అంటున్నారు. అంటే ఇవన్నీ ఇది ఒకటి వాడితే ఏమవుతుంది? ఇతర కంట్రీకి వెళ్తానంట దగ్గు వచ్చినా పెనాడోలేనంట, తుమ్ములు వచ్చినా పెనాడోలే, జ్వరం వచ్చినా పెనాడోల్, నొప్పి వచ్చినా పెనాడోల్ అంట. అంటే అక్కడ ఏది వచ్చినా ఏం వాడతారు? ఆ ఒక్క టాబ్లెటే వాడతారు. మనకు కూడా డాక్టర్ కాళ్ళు నొప్పులు వచ్చినా ఏం వచ్చినా, అంటే ఇప్పుడు చాలా మంది అనుకోండి ఎక్కువగా వాడేది ఏంటి? పారాసెటమాల్. అంటే మనం తగ్గడానికి. అలాగే ప్రభు మన కల్మషం తీయడానికి, లేదా మనకు పట్టిన అపవిత్ర తీయడానికి చాలా మెడిసిన్ ఉంది. కానీ ప్రభు ఒక మెడిసిన్ ఇచ్చాడు. ఆ మెడిసిన్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. ఆ మెడిసిన్ కనుక మనం ఫాలో అవుతే, అన్ని వద్దు, చాలా ఉన్నాయి కానీ మనం అన్ని తీసుకోవద్దు, కానీ ఒకటి ఫాలో అవుతాం. ఆ ఒక్కటి ఫాలో అవుతే ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. డోలో వేసుకుంటే ఎలా పనిచేద్ది అంటే, డోలో టాబ్లెట్ దేనికి పనిచేద్దో తెలుసా? దగ్గుకు పనిచేద్ది అంటారు, రొంపకు పనిచేద్ది అంటారు, తలపోటుకు పనిచేద్ది అంటారు. కాళ్ళు ఆగుతా కూడా ఏం వాడితే సరిపోద్ది? డోలో. అంటే ఒక డోలో టాబ్లెట్ ఎన్నిట్లకి పనిచేస్తుంది? అన్నిటికి అంటే తలపోటుకు పనిచేస్తుంది, చెప్పండి, తలపోటుకు పనిచేస్తుంది, కాళ్ళు నొప్పులకు పనిచేస్తుంది, జ్వరానికి పనిచేస్తుంది, రొంపకు పనిచేస్తుంది, దగ్గుకు అంటే ఒక డోలో. అలాగే మనకు కూడా అన్ని కల్మషాలకి డోలోకి మించిన ఒక టాబ్లెట్ బైబిల్లో పెట్టాడు.
ఆ టాబ్లెట్ ఒకటి మనం ఈరోజు పరిశోధిద్దాం. అది మనకుందా లేదా? ఉంటే ఓకే, లేకపోతేనే ప్రమాదం. ఏంటో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఏంటి ఆ వాక్యము, ఏంటి ఆ మెడిసిన్ అంటే మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో రాయబడుతున్న మాట చూద్దాం. చదవండి. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలనదే అన్నాడు జాగ్రత్తగా. అంటే 66 అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఏదయ్యా ప్రాముఖ్యమైనదంటే ఆయన ఒక మాట చెప్పాడు. మొదట ఆజ్ఞ ఏదనంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు, ముఖ్యమైనది అందులో మొదట అయినది ఏంటంట అని అంటే, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఎవరిని ప్రేమించాలి? నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నెక్స్ట్ చెప్తున్నాడు, ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. నెక్స్ట్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, రెండవ ఆజ్ఞ. దాని వంటిదే ఈ రెండో ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకు ఆధారమై ఉన్న అతనితో చెప్పాను అన్నాడు. చూడండి, రెండో ఆజ్ఞ ఎలాంటిదంట? ఆల్రెడీ ముందు చెప్పిన లాంటిదే, కానీ దీనికి ఒక స్పెషల్ ఉంది. ఏంటో తెలుసా? ప్రవక్తలు బతికారు చూసావా, ప్రవక్తలు జీవించారు చూసావా, ఆ జీవించిన జీవితాలు కానీ ఆ ధర్మశాస్త్రం అంతకు మూలమైనది ఏదన్నా ఉంది అంటే అదేంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞ. అంటే దీని అంతటికి మూలం ఏంటి అని అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అసలు నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నామా మనం? అసలు ప్రేమ ఉందా మనలో? మీరు గమనించండి, ఈరోజు మనుషుల్ని ప్రేమించడం మానేశారు జనాలు. ఏట్లు ప్రేమిస్తున్నారు? నేను అడిగితే డబ్బును ప్రేమిస్తానంటే ఒక రీజన్ ఉంటుంది అనుకుందాం. మనుషులను కూడా కాదు, జంతువులు ప్రేమిస్తారు ఈరోజు మనం. నిన్న ఒక షార్ట్ వీడియో చూశానండి. ఒక ఆవుని కుక్క కరిచేస్తుంది. ఒక ఆవును కుక్క కరుస్తుంటే, అంటే ఒక జంతువును ఒక కంచు కరుస్తున్న మనిషి ఏం చేశాడంటే ఆ కుక్కను కొట్టాడు. ఆ కుక్కను కొట్టగానే నలుగురు వచ్చారు. ఎవరిని కొడతాకి? కుక్కను కొడతాకి కాదు, ఆ కుక్కను కొట్టిన మనిషిని కొడతాకి వచ్చారు. అలా మనిషిని కొడతాకు వస్తే, జాగ్రత్తగా మనిషిని కొడతాకు వస్తే ఈ లోపు కొట్టిన కుక్క ఏదైతే కుక్క కొట్టగానే పడిపోయింది. ఆ పడిపోగానే కుక్క ఆటోమేటిక్గా లెగిసి ఎవడైతే కుక్కకు సపోర్ట్ చేశాడో ఆడు కాలట్టుకుని పీకేసింది. అంటే జాగ్రత్త మీరు గమనించండి, ఆ కొట్టిన వ్యక్తి తప్పేమని చేశాడా? లేదు. ఒక జంతువు ఏం చేస్తుంది? కరుస్తుంది కాబట్టి ఏం చేశాడు? కొట్టాడు. ఆయన కొట్టడంలో తప్పేముందా? తప్పు లేదు. కానీ వీళ్ళందరూ కలిసి ఎవరిని కొడుతున్నారు అంటే, కుక్క కంటే ఎవరెక్కువ? ఇప్పుడు కుక్క కంటే ఎవరెక్కువ? దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడు? కుక్కనా మనిషినా? మనిషిని. జంతువునా మనిషినా? మనిషిని. అంటే జంతువుని ప్రేమిస్తే మన పరలోకం వెళ్ళాం. ధర్మశాస్త్రాన్ని పాటించినట్టు కదా. ఇంకా మనం లోతుల్లోకి వెళ్తే ఒక ఆమె ఒక ఆమె బండి వేసుకుని వస్తా ఉంటే కుక్కలన్నీ వెంటబడిపోతే వెంటనే ఆపి ఆ కుక్కలన్నీ తరిమితే వీళ్ళందరూ కలిపి ఆమెను కొట్టారండి. ఆమెను కొట్టారు. ఎవరిని అంటే ఒక మనిషిని కరిచేసిన ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు కుక్కను ప్రేమించాలి. ఒక ఎద్దు చూసారో మీరు? లేదు. స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని ఏం చేసింది? పొడి చేస్తుంటే ఒక ఆయన వచ్చాడు కొడతా ఉంటే అయినా వదలట్లేదు. చుట్టూ చూస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. దీన్ని కొట్టినందుకు ఆడిని తన్నుతున్నారు ప్రియమైన వాళ్ళు. ఎవరు ఇంపార్టెంట్ నాకు అర్థం కాల. ఎవరు ఇంపార్టెంట్ మనకి? ఈరోజు దేవుడు ఎవరు ఇంపార్టెంట్ చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని అంటే మనకు ప్రేమ ఎక్కడుండిపోయింది చెప్పండి? 1 జంతువుల దగ్గర ఉంది, 2 డబ్బు మీద ఉంది, 3 వ్యామోహాల మీద ఉంది. అంటే మన ప్రేమ దేవుడు చెప్పినట్టుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేయట్లేదు. ఎందుకు ప్రేమించట్లేదు?
కుక్కల్ని ఎందుకు ప్రేమిస్తున్నాం, లేదా మనుషుల్ని ఎందుకు ప్రేమించట్లేదు, లేదా డబ్బుని ఎందుకు ప్రేమిస్తున్నాం, లేకపోతే మనకు నచ్చిన వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నాం, లేకపోతే అసలు మనిషిని ఎందుకు ప్రేమించట్లేదు? మనం రీజన్కి వెళ్తే ఎందుకు మనిషిని మనం ప్రేమించట్లేదు? నీ పక్కనున్న వారిని ఎందుకు ప్రేమించట్లేదు? ఎందుకు ప్రేమించట్లేదు తెలుసా? మనం ఒకవేళ మన సహోదరుని మనం ప్రేమించకపోతే, మన పొరుగు వారిని మనం ప్రేమించకపోతే ఎందుకు ప్రేమించట్లేదు తెలుసా? ఎందుకు ప్రేమించట్లేదంటే చెబుతున్న మాట చూడండి, రాయబడుతున్న మాట. అదే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ ఏమైపోయిందంట? అది మ్యాటర్. అంటే నీలో అక్రమం ఉంటే ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోద్ది. మనుషుల మీద ప్రేమ పోయి ఎక్కడి మీద వస్తుంది ప్రేమ? అక్రమం. అంటే నీలో అక్రమం ఉంది కాబట్టి నువ్వేం ప్రేమిస్తావు? స్వార్థపూర్వమైన ప్రేమలు అవి. స్వార్థపూరితమైన ప్రేమలు అంటే ఏంటి? మనకు కావాల్సింది, మనం కోరుకోవాల్సింది, మనకు అందాల్సింది అనుకున్నప్పుడు అవసరమైతే మనిషిని కూడా ఏం చేస్తాం? చంపేస్తాం. అవసరమైతే అడ్డొచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తాం? ఎదిరించి మరి ముందుకి వెళ్తాం. అంటే మీరు గమనించండి, మన ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి మీద మనలో ప్రేమ కనబడడం లేదంటే మనలో ఏముంది? ఇప్పుడు అక్రమం ఉంది. అక్రమం ఉంది కాబట్టి అవతల ఏం చేయలేకపోతున్నాం? ప్రేమిస్తే. అంటే ఆడిది దోచుకోవాలనే మైండ్ ఉంది మన దగ్గర. అని చూసారా? ఆయన ద్వేషించాలి, వాడిని పగగా చూడాలి, ఆడి మన శత్రువుగా భావిస్తున్నాం కాబట్టి మనం వాడిని ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. అంటే మనం ఎందుకు ప్రేమించట్లేదు? మనలో ప్రేమ ఎందుకు చల్లారిపోయింది? నేను అడుగుతున్నాను, మనం ఫేవరల్. ఎందుకంటే నేను మిగతా విషయాలు ఎందుకు చెప్పట్లేదంటే, ఈ డబ్బు గురించి కానీ, ఇల్లు గురించి కానీ మనం పక్కన పెడితే కనీసం మనిషిని మనం చూస్తే, మనిషిని ఒక జంతువును మనం పక్కన పెడితే, దేవుడు మనుషులు శ్రేష్ఠులు అన్నాడా, జంతువులు శ్రేష్ఠులు అన్నాడా? దేని శ్రేష్ఠులు అన్నాడా? మరి ఆకాశ పక్షుల కంటే, భూ జంతువుల కంటే నువ్వు మహా శ్రేష్ఠుడు. ఎవరిని ప్రేమించాలి అప్పుడు? చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? మీరు గమనించండి, చాలా మంది చూడండి పిల్లుల్ని పెంచుతారు. ఎంతలా చూస్తారో? అడుక్కుని పడితే ముద్దయ్యారు. దేవుడు ఎవరికి సాయం చేయమన్నాడు, ఎవరికి పెట్టమన్నాడు, ఎవరిని చూడమన్నాడు అని అంటే బైబిల్ చెబుతున్న విషయం ఏంటో తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ప్రేమించడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆ ప్రేమ వల్ల ఉపయోగం ఏంటి? ఇలా మాట్లాడిన విషయం ఒక వ్యక్తి కాదండి, యేసుక్రీస్తు వారు ఒకటి మాట చెప్పలేదు. బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ఏదైనా ఒక వ్యక్తి ఒక పరంగా మనం చూస్తే బైబిల్కి అంత కోడ్ ఏంటో తెలుసా? నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు. ఈరోజు మనుషుల్లో ప్రేమలు ఉన్నాయంటే ప్రేమలు లేవు. ఏమున్నాయి? ద్వేషాలు కనబడతాయి. తల్లిదండ్రుల మధ్యన ప్రేమ లేదు, అత్తకోడల మధ్యన ప్రేమ లేదు, బంధత్వాలు లేవు, సమాధానాలు లేవు, ఐక్యతలు ఎందుకు లేవు తెలుసా? మనుషుల్లో ప్రేమ చచ్చిపోయింది. ప్రేమ ఎందుకు చచ్చిపోయిందో తెలుసా? మనం ఒకవైపు ఒకలా చూస్తే, ఒకరిని ఒకలా చూస్తే, ఒకవైపుగా ఉంటే ప్రేమ ఉంటుందా? అక్రమం అది. మనుషుల్లో క్రమం లేదు, మనుషుల్లో ప్రేమ ఎందుకు లేదు తెలుసా? అంటే చెప్పండి, ఎందుకు లేదు తెలుసా? మనలో అక్రమ స్వభావం మనలో ఏర్పడిపోయింది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఏదైనా చేయండి, ఎలాగైనా అంటే నేను కుదరదు, కానీ ఒకటే తెలుసా? మీరు కంపల్సరిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే అవును, ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలని మనం ఈ ప్రశ్నలు వేసుకుంటే ముందుగా కొన్ని విషయాలు చూద్దామండి. ఈ మాట గురించి కొంతమంది భక్తులు ప్రస్తావించిన ప్రస్తావనలు మనం చూద్దాం. ఆ ప్రస్తావన మనకు అర్థమైతే దీని మీద ఎంతమంది దృష్టి పెట్టారో మనకు అర్థం అవుద్ది. ఈ రోజు మనం దృష్టి పెట్టామో లేదో కూడా మనకి అర్థం అవుతుంది. మధ్యాహ్నం నుంచి నాకు ఒకటే ఆలోచనలు, ఒకటే ఈ ఓడు మనకు గుర్తొస్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది పొద్దు మధ్యాహ్నం నుంచి ఈ ఒక్క రిఫరెన్స్ ఏంటి నన్ను దులుమాడుతుంది, నన్ను రెచ్చగొడుతుంది, నన్ను రేకెత్తుంది. ఎందుకు చెప్పమంటుందో నాకు తెలియదు, కానీ ఈరోజు నాకు కూడా ఒక విషయం అర్థం అవ్వాలేమో. నేను ఒకవేళ ప్రేమించట్లేదేమో, నేనే ద్వేషిస్తున్నానేమో, నాలోనే ప్రేమ లేదేమో, ఒకవేళ నా కొరకే దేవుడు ఈ ప్రేరేపణ కలిగిస్తున్నాడేమో అన్న ఆలోచన వచ్చి ఈరోజు మన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడారు భక్తులు? ఏం చెప్పారు? ఈ ఒక్క ఓడు గురించి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్న దాని గురించి అసలు ఎలా తీసుకున్నారా వాళ్ళు మనం చూస్తే, వాళ్ళ మాటలు మనం ఏమన్నారో ఒకసారి మనం రిపీట్ చేసి చూసి అప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటో ఆలోచిద్దాం. చూడండి ఏమన్నారు భక్తులు, ఏమన్నారు చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. చెప్తున్న మాట అదే మార్కు రాసిన సువార్త. మార్కు గారు ఇదే ప్రస్తావన రాస్తున్న సమయంలో
చెప్తున్న మాట చూడండి, మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 31. ఆయన కూడా మెన్షన్ చేస్తూ ఇదే మాటను చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనన్నదియే రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను అన్నాడు. చూడండి, ఆయన ఎలా అన్నాడు, ఇది ముఖ్యమైనది, ఇలాంటి ఆజ్ఞ లేదు, ఇలాంటి ఆజ్ఞ లేదు, ఇది శ్రేష్టమైనది, ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించు అన్నదండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే మత్తయి గారు రాశారు. మత్తయి గారు చెప్పిన మరలా మత్తయి గారు రాసిన ఆయన ఉద్దేశంలో ఆయన రాశారు. మరలా మార్కు గారు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే ఈయన ఆలోచనలో, ఈయన విధానంలో, ఈయన చెప్పిన విధంగా ఎలా రాశాడో తెలుసా? ముఖ్యమైనది ఏంటంట? మరలా రిపీట్ చేద్దాం. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదన్నాడు. అంటే దీనికంటే ముఖ్యమైన ఆజ్ఞ అంట మరి ఏది లేదంట. అంటే అంత ముఖ్యమైనదా? ఎస్, అంత ముఖ్యమైనది. ప్రధానమైనదా? ఎస్, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది? ప్రభువే అంటున్నాడు, ధర్మశాస్త్రం అంతట కూడా ప్రవక్తలందరూ కూడా ఈ మాటలోనే ఇముడిపోయింది అని చెప్పారు. ఒక డోలో టాబ్లెట్ జ్వరం ఎలా తగ్గిస్తుందో, తలపోటు ఎలా తగ్గిస్తుందో, కాళ్ళు నొప్పులు ఎలా తగ్గిస్తుందో, కాళ్ళు లాగడం ఎలా తగ్గిస్తుంది, మెండనరాలు లాగినప్పుడు ఎలా తగ్గిస్తుందో, ఇవి ఐదారు రకాలుగా ఎలా పనిచేస్తుందో ఇది ధర్మశాస్త్రం అంతటికి ఏం చేద్ది? వర్క్ చేస్తుంది. ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు రాసిన సువార్తలో చెప్పాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడు చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు దీని ప్రస్తావన ఏం రాశాడో ఒకసారి ఈయన కూడా ఏం మాట్లాడాడో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. 5వ అధ్యాయము కొంత త్వరగా తీయడానికి ప్రయత్నం చేయండి. 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అన్నాడు. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? గలతీకి సంఘానికి, ఆల్రెడీ గలతీ పత్రిక వివరణ మీ అందరికీ చెప్పాను. గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో మీరందరు గలతీయులారా, నేను చెప్తున్న మాట వినండి. ఏంటో తెలుసా? మీరు సున్నతి పొందడం కాదు, సున్నతిలో ఉండడం కాదు, సున్నతి లేకపోవడం కాదు, ఇవన్నీ మ్యాటర్ కాదు. ముఖ్యం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించు అను ఈ ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా ఏమైంది? సంపూర్ణమై ఉన్నది అన్నాడు. అంటే 66 పుస్తకాల సంపూర్ణత దేంట్లో ఉంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ఒక్క మాటలో ఉందంట. అంటే అన్ని మెడిసిన్ మనం అన్ని వేసుకోవసరం లేదు, ఏది వేస్తే సరిపోద్ది చెప్పండి? ఒకటి ఉంది, ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే అని ఒక టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ మనం వేసుకుంటే చెప్పండి, ఇంక చెప్పాలంటే వ్యాక్సిన్ అని చెప్పాలి. ఇది టాబ్లెట్ కాదు, ఏంటిది? ఇది వ్యాక్సిన్. ఏంటి వ్యాక్సిన్ పేరేంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఒక్కటి నీలో ఉంటే ఏ రోగం నీ దగ్గరికి రాదన్నాడు, ఏ పాపం నీ దగ్గరికి రాదన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వేది నెరవేర్చాలన్నా ఎక్కడుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేంత దాంట్లో ఏముందో తెలుసా? ఒక పరిపూర్ణత అనేది ఉంది అన్నాడు. అయితే చెప్తున్నా, అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరినొకడు భక్తిగా నశించిపోదురేమో చూసుకో. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే ఏమవుతో తెలుసా? నశించిపోతావు అన్నాడు ఏకంగా. పౌలు గారి మాటల ఉద్దేశాలు చూడండి. ఈ ధర్మశాస్త్రాన్ని లేదా ఈ ధర్మశాస్త్రం అంతా ఈముడు ఉన్నది దేంట్లో తెలుసా? అంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు వారు ప్రేమించమన్న దాంట్లోనే ఉంది. ఇది మీరు కనుక ప్రేమించకపోతే, మీరు ఒకరినొకరు కరుచుకుంటే పోయేది ఎవరో తెలుసా? మీరే. ఒకరినొకరు భక్షించడం అంటే ఏంటి? జాంబీ రోగం వచ్చేసిందని అర్థం. ఒకవేళ మన బయటికి కనబడకపోయినా, మనం అలా ఉండకపోయినా ఒకళ్ళు పోస్ట్ పెట్టారండి. ఆ పోస్టు నా దగ్గర ఉంది. ఏంటి తెలుసు? ఏం పెట్టాడు తెలుసా? పోస్ట్ ఒకటి ఎలా పెట్టాడు తెలుసా? ఎవరు పెట్టినా సరే అండి, ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఒక ఆలోచన పెట్టారు. ఏం పెట్టారు? సినిమా వచ్చింది కదా, జాంబీ సినిమాలు అనేవి వస్తున్నాయి. అంటే ఒకరినొకరు ఖర్చుకుంటే అదే రోగం ఏమవుతుంది? అదే వ్యాధి వాళ్ళకు కూడా సోకుతుంది. ఇలా ఒక పోస్ట్ పెట్టారండి. వాళ్ళు పెట్టిన తీరి ఒకటే, నేను చెప్పాలనుకుంటుంది ఒకటి.
సినిమాలో మనం చూసే జాంబీలు ఎవరో తెలుసు మీ అందరికీ, సినిమాలో యాక్టింగ్ చేసేవారు. కానీ ఈ రోజు మన ముందు తిరిగే జాంబీలు ఎవరో తెలుసా? ఆ నెత్తి ఎవరిని పెట్టాడో తెలుసా? పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మల్ని, విశ్వాసులను పెట్టారు. ఇదిగో అంటే ఆడి మైండ్ సెట్ ఏంటి ఇప్పుడు? ఆడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడున్న పాస్టర్స్ అంతా ఎవరంట? జాంబీసులు. మేమెవరం? మేమైతే నీతిమంతులు అని అంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఆలోచన అది. కానీ ఇప్పుడు నేను చెప్పి మన ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక విషయం, అందరూ అలాంటి వాళ్ళు అయితే కాదు. వాళ్ళు అన్నట్టుగా జాంబీలు లేరంటలేదు. తినేసేవాళ్ళు, దోచేసుకునే వాళ్ళు, మింగేసేవాళ్ళు, వాళ్ళు సపరేట్. కానీ అందరిని అనడం మాత్రం తప్పు. నీ కళ్ళ ముందు చేసేవాడు అది చేస్తే నిలది, ఇది తప్పు అని అదవుతుందా? కానీ అందరికీ ఏం చేయకూడదు, అలాంటి పనిని ఆపాదించడం అది మంచి పద్ధతి కాదు. అదవుతుందా? అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇలాంటి వ్యాధి మనం సోకకుండా ఉండాలంటే ఏంటిదంట అంటే, వ్యాక్సిన్ మనలో ఉండే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ వర్డ్ అంటే ఈయన ఇది ఎందుకు పెట్టాడు అని అంటే, ఈయన ఉద్దేశం ఏంటి? మనం కొంతమంది అంటే మనం పరిచయం చేస్తుంటే, సువార్త చేస్తే కొంతమంది ఏమవుతున్నారు? రక్షింపబడుతున్నారు. నేను అడుగుతున్నాను, వాళ్ళు పెట్టిన ఉద్దేశం చాలా రాంగ్. ఎందుకు రాంగో తెలుసా? వాడు తాగుబోతుగా ఉంటే చెప్తున్నాడు, అయ్యగారు వెళ్తాడు, బతికేమైంది? మారింది. ఒక వ్యభిచారి ఉంటే అవతల వ్యక్తి ఏమయ్యాడు? మారాడు. అంటే ఒక సేవకుడు ప్రార్థన చేయడం వల్ల, ఒక సేవకుడు స్వార్థ వినిపించడం వల్ల, ఒక సేవకుడు ఒక మీటింగ్ పెట్టడం వల్ల, ఒక పరిచయం చేయడం వల్ల ఏమవుతున్నారు కదా? ఒక వ్యభిచారి మారుతున్నాడు, ఒక దొంగ మారుతున్నాడు, ఒక లోబి మారుతున్నాడు, ఒక గంజాయి తాగేవాడు మారుతున్నాడు, ఒక కన్నాలేసేవాడు మారుతున్నాడు, రకరకాలమైన వ్యసనాలకు తిరిగేవాడు మారుతా ఉంటే చెప్పండి, జాంబీ అయినా చెప్పండి, నిన్ను నన్ను ఏం చేశాడు తెలుసా? రక్షించడానికి వచ్చిన ఒక సైనికుడు ప్రియమైన. ఈ పెట్టింది రాంగ్. అయితే ఏంటివంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని భక్షించడం అంటే ఏంటి తెలుసా? నువ్వు ఒకరినొకరు కరుచుకుంటే నిజంగా నువ్వు జాంబీవే. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, అలా అన్నారని కాదు, నిజం అది. ఓకే, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వెవరు? నిజంగా నువ్వు అదే రోగం. ఆ రోగం మన దగ్గరికి రాకుండా ఉండాలంటే, ఇలాంటి వ్యాధులు మనం సోకకుండా ఉండాలంటే, చెడు తలంపు రాకుండా ఉండాలంటే ఏ వ్యాక్సిన్ ఉండదు తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే ఏమవుతుందో తెలుసా? నశించిపోతారు అని చెప్పాడండి. నాకు వాళ్ళంటే పడదండి, వీళ్ళంటే పడదండి, ఈ ఇంటికి రానండి, ఆమె ఇంటికి రానండి, ఆమె పెడితే తినండి, ఈ పెడితే తినండి. ఇది ఏ లక్షణం? ఇది మనం సహోదరి ప్రేమించే లక్ష్యం కాదు. నువ్వు ధర్మశాస్త్రానికి అతిక్రమిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని విడదీసేస్తున్నావు, ధర్మశాస్త్రానికి వేరైపోతున్నావు నువ్వు. ఒకవేళ నేను అన్ని చేస్తున్నానంటే నీకు చెప్తాను, ముందుంది. ఇంకా నేను ఒక్క ఆలోచన చెప్తున్నాడు తెలుసా? పౌలు గారి ఉద్దేశం ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నిజంగా నిన్ను వల్ల నీ పొరుగు వారు నువ్వు ప్రేమించకపోతే నువ్వు పోతావు అని చెప్పాడు. అంతే. ఏమవుతావు? పోతావు అన్నాడంటే, నాశనం అయిపోతావు అని ఒక్క మాట చెప్పాడని. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట పౌలు ఉద్దేశంలో ఏంటో తెలుసా? పోతారు మీరు అన్నాడంటే. ఇంకొక ఆయన మాట్లాడే, యాకోబు గారు ఏం ప్రస్తావించారో ఆయన ప్రస్తావనలో ఏం మాట్లాడాడో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక, మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు అన్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టంట? బాగుగానే ప్రవర్తించావు, బాగుగానే నడిచావు. అంటే మనం సరిగ్గా నడవాలంటే ఏది పాటించాలి? ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. యాకోబు గారి మైండ్ సెట్ ఏంటి తెలుసా? సంఘం ఉందంట, ఆ సంఘంలో ఏం చేస్తున్నారు? ఉంగరాలు పెట్టుకుని వాడిని ఇక్కడ కూర్చోబెడుతున్నారు, మాసిపోయిన వస్త్రం తీసుకొచ్చిన ఎక్కడ పెడుతున్నారు? వెనకాల కూర్చోబెడుతున్నారు. ఒరే పిచ్చోళ్ళారా, మీరు ఇలా యాక్ట్ చేశారనుకో, మీరు ఇలా మాట్లాడారనుకో, మీరు ఇలాగే చూశారనుకో, చెబుతున్నాను, మీరు బాగుగా ప్రవర్తించలేదు, మీరేమైపోతారో? నాశనం అవుతారు. పౌలు చెప్పాడుగా, ఆల్రెడీ పౌలు మాట్లాడాడుగా. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారు ప్రేమించాలి. ఉంగరాలు పెట్టుకున్న వాడికైనా అదే ప్లేసు, చెప్పండి, వస్త్రాలు బాగోకుండా వచ్చిన వాడైనా అదే ప్లేసు. నువ్వు ఇలాంటి వ్యత్యాసం చూపించావు అనుకో, నువ్వు సరైన నడవడం లేదు, సరైన ప్రవర్తన నీలో లేదు. నువ్వేం చేయాలి? ఉంగరాలు పెట్టుకున్న వాడినైనా ఒకలాగానే చూడాలి, ఉంగరాలు లేనోడు వచ్చినా ఒకలాగానే
వేసుకొచ్చాడు. కొంతమంది చూడండి సూటు బూట్ వేసుకొచ్చారు మర్యాద ఇస్తారు. కనీసం చెమట కంపుతో వస్తున్నాను అనుకోండి, ఏం చేస్తావు? అక్కడ కూర్చో అని చెప్తాం. కొంచెం దూరం కూర్చో అంటావానవా? ఎందుకు వస్తుంది నీకు వ్యత్యాసం? ఆమె స్థితి అది, నీ స్థితి అది. కానీ దేవుని దగ్గర అందరి స్థితులు ఒక్కటే. అదే చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమించకపోతే ఏం చేస్తున్నావు తెలుసా? అక్రమం చేస్తున్నావు. అక్రమం చేస్తున్నావు. నేను అడుగుతున్నాను, నిన్ను వలే నీ పొరుగు వారనే మెడిసిన్ లేదా వ్యాక్సిన్ లేదా ఈ వాక్యం మనం నెరవేరిస్తే ఏం జరిగిద్ది? దీనివల్ల ఉపయోగం ఏంటి? అసలు దీంట్లో ధర్మశాస్త్రం అంతా ఇముడుందనడానికి ఏం చెప్పగలం మనం? ఏంటిది ధర్మశాస్త్రం అంతా ఈ ఓళ్ళని మీడుందంటే, అవును, ఈ పదాలలోనే ఇముడిపోయి ఉంది. ధర్మశాస్త్రాన్ని అంతటా కూడా ఇది ఒక్కటి ఫాలో అవుతే అంతా నెరవేర్చనంటే, అవును, ధర్మశాస్త్రం అంతటా కూడా నెరవేర్చే మాట ఏదైనా ఉందంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నేను వాక్యం చూపించకుండానే మీకు చెప్తాను, మీరు నిజంగా మాట కట్టుబడతారా? నేను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తాను అనే ఆ వాక్యాన్ని చూడకుండా ఎవరైనా సరే తీర్మానం చేయగలరా? ప్రేమిస్తుందండి, నేను నిన్ను వలే పెరిగిందంటే కల్లి బొల్లి మాటలు వద్దు. అలాంటి పనికిరాని మాటలు నోటితో చెప్పడం కాదు. ధర్మశాస్త్రం చెబుతుంది నేను ప్రేమిస్తున్నానంటే ఎలా ప్రేమిస్తున్నావు? లోపల ఒకటి బయటకు ఒకట, కూర్చున్నప్పుడు ఒకటి, నుంచినప్పుడు ఒకలాగనా, చర్చిలోకి వస్తే చర్చిలోకి రాకముందు ఒకలాగనా, బయట ఉంటే ఒకలాగా, లోపల ఉంటే ఒకలాగనా? ఇది కాదు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఇంత 10 రూపాయలు హెల్ప్ చేస్తావు, 4 రోజులు ఉండవు. ఇది కాదు. ధర్మశాస్త్రం అంతా దాంట్లో ఇముడిపోయి ఉందన్నాడంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒక్కసారి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఏముందో దాంట్లో ధర్మశాస్త్రం అంతట్లో? నిన్ను వలే నీ పొరుగు వారు ప్రేమించమన్న భావంలో ఆ వాక్యంలో ఏ తీరు ఉందంటే, ఇప్పుడు ఒక్కసారి బైబిల్ తెరిచి చూద్దామండి ఏముందో దాంట్లో. దేవుడు ఏం రాయించాడు దాంట్లో? అంత ధర్మశాస్త్రం అంతా ఇముడిపోయడానికి అసలు ఆ వాక్యంలో ఏం దాచిపెట్టాడు ఒకసారి మనం చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు చూడండి, 13వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడుతున్న మాట చూడండి, 13వ అధ్యాయం 8వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, త్వరగా చూద్దాం. ఒకరినొకడు ప్రేమించు విషయములో తప్ప మరి ఏవి ఎవనికి అచ్చి ఉండవద్దు అన్నాడు చూడండి. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు అన్నాడు చూడండి. అంటే ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నానని చెప్పేవాడు ఎవరిని ప్రేమించాలి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని అంతా ఏం చేస్తున్నావు? నెరవేరుస్తున్నావు. ఒకవేళ నీకు ఎవరైనా అప్పు ఉన్నారంటే దేంట్లో అప్పు ఉండదు తెలుసా? నువ్వు ప్రేమించే దాంట్లో అప్పు ఉండాలి. మనకు ఫేవర్ వచ్చింది అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? మనకు వచ్చినట్టు ఫీల్ అవుతాం. పక్కోడికి ఫేవర్ వస్తే చాలా లైట్ తీసుకోమా? కనీసం ఎలా ఉందో ఏంటో అని అడుగుతామా? ఎందుకు? వాళ్ళు మన వాళ్ళు. ఇది మన ప్రేమ. మన జాగ్రత్త కలిసి బైబిల్ ఏం చెబుతుంది? నీ సహోదరికి ఎవడని బాగోపోతే ఏం చేయాలి? పలకరించాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, చూడాలి. వీలైతే నీ వంతుగా నీ సహాయం అయితే నీకేమన్నా ఇవ్వగలిగితే నీ శక్తి కొలది ఏం చేయాలి? సాయం కూడా. ఇదేంటిది ఇది? అదే నాకే రోగం వచ్చింది అనుకోండి, నేను ఖర్చు పెట్టుకోను. అదే మన పక్కలకు వస్తే అది మనం. ఇది మన ప్రేమ. ఇది ఎలా ఉంటుందంటే ప్రేమ? ఇలాంటిది ప్రేమ అంటారు. అంటే మన వంతుగా మనం ఏం చేయాలి? అలాగే నేను అందరికీ డబ్బులు, మనకి ఒకవేళ పరిస్థితులు కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉంటాం తెలుసా? వాళ్ళు తిప్పలాట పడతారండి మనకి. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఏం చెప్తుందో తెలుసా? నిన్ను పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఎలాగనగా అన్నాడు చూడు. ప్రేమించడం అంటే ఎలా అనుకుంటున్నావు? ఓ గ్లాసు నీళ్ళు ఇవ్వడమో కాదు, ఓ జత బట్టలు పెట్టడం కాదు, ఒక ముద్దెట్టడం కాదు. ఏంటంటే కొన్ని రీజన్ చెప్పాడు. ఎలాగనగా వ్యభిచారింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని వాక్యంలో
సంక్షేపముగా ఇమిడి ఉన్నవి అన్నాడు కదా. ఏం అర్థమైందంటే మనకు సరిగ్గా ఏం అర్థం కాదు. ఎందుకండి మనకు టీవీల మీద ఉండే ధ్యాస, ఫోన్ల మీద ఉండే ధ్యాస, మనం కొనుక్కునే బట్టల మీద ఉండే ధ్యాస, మన తిండి మీద ఉండే ధ్యాస ఎప్పుడైనా కాస్తంత వాక్యం ముందు పెడితే చదవగానే మనకి అర్థమవుతుంది. మన ధ్యాస అంతా ఎక్కడుంటుంది? మన సంపాదనల మీద, మనకు రేపటి గురించి మీద, రేపు తినేదాని గురించి మీద, రేపు కొనేదాని మీద గురించి కదా. అసలు రేపు ఉంటామో లేదో తెలీదు, కానీ రేపటి గురించి ఆలోచిస్తాం కాబట్టి వాక్యం మనకేం అర్థం అవట్లేదు. ఎప్పుడన్నా బైబిల్ మనస్ఫూర్తిగా చదివితే అప్పుడు మనకు దేవుని మాటలో అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో ఇదే మాట దీంట్లో సంక్షేపమై ఉన్న, దీంట్లో ఇముడిపోయినాయి. ఎలా ఇముడిపోయి ఉన్నాయి అంటే కింద ఒక రిలీజ్ చేసే చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదనుక ప్రేమ కలిగినట ధర్మశాస్త్రం నెరవేర్చండి. నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారు నువ్వు ప్రేమిస్తే పైకొచ్చండి వ్యభిచారింపవు అన్నాడండి. అంటే నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారు నువ్వు ప్రేమిస్తే ఏం చేయవు? నీ పొరుగు వాని భార్య దగ్గరకు నువ్వు వెళ్ళవు. ప్రేమించకపోతే వెళ్తావు. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం వల్ల నీ పొరుగు వారి భార్య దగ్గరికి నువ్వేం వెళ్తావా? వెళ్ళవు. నిన్ను వల్ల నీ పొరుగు వారు నువ్వు నిజంగా ప్రేమిస్తే నరహత్య చేయవు. నరహత్య ఎందుకు చేసావు? ప్రేమించలేదు కాబట్టే చంపేశావు. ప్రేమిస్తే చంపో. దేంట్లో ఇముడుంది మాట? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించిన దాంట్లో ఇముడుంది. ఎలా ఇముడుంది? నువ్వు ప్రేమిస్తే చెప్పండి వ్యభిచారించవు, నువ్వు ప్రేమిస్తే నరహత్య చేయవు, నిజంగా నువ్వు ప్రేమిస్తే నీ పొరుగు వానిది దొంగలించవు, నీ పొరుగు వానిది ఆశింపో. నువ్వు ప్రేమించట్లేదు కాబట్టి ఏం చేస్తున్నావు? కన్నాలేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, ఇంకేం చేస్తున్నావు? మోసం చేస్తున్నావు, అసూయ పడుతున్నావు అని చెప్పాడు. నిజంగా నువ్వు ప్రేమిస్తే ఏం చేయవు? నీ పొరుగు వానికి కీడు చేయవు. నువ్వు ప్రేమించట్లేదు కాబట్టి నీ పొరుగు వానికి ఏం చేస్తావు తెలుసా? కీడు చేస్తున్నావు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నావా, నెరవేర్చట్లేదా? నిజంగా మనలో ప్రేమ ఉంటే మన పొరుగు వారిని మనం ఏం చేయి? మోసం చేయి. మన పొరుగు వారు మనం ఏం చేయి? అబద్ధాలు ఆడవు. మన పొరుగు వారిని దొంగిలించవు. మన పొరుగు వారిని అసూయపడవు. మన పొరుగు వారి మీద ఏముండవు? కక్షలు ఉండవు. మనం ఏం చేయట్లేదు? పైకి ప్రేమ ఉందంటున్నాం అంతే. చెప్పండి, ప్రేమ ఉందా మన దగ్గర? ప్రేమ ఉంటే ఏం చేయవు? వ్యభిచారం చేయవు. ప్రేమ ఉంటే ఏం చేయవు? నరహత్య చేయవు. ప్రేమ ఉంటే ఏం చేయవు? దొంగిలింపవు, ఆశింపవు. చూడండి, అతని మీద ఏ అసూయ నీకు ఉండదు. ప్రేమిస్తున్నావా? చెప్పండి, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావా? మన ప్రేమ ఎక్కడుందో చెప్పండి. ఉందా మనకు ప్రేమ? అందుకే చెప్పాడు బైబిల్ ఊరికనే కాదు, ఈ ఒక్క దాంట్లో ఇముడు ఉందంటే ఎస్, ఒక్క దాంట్లో ఇముడు ఉంది. నిజంగా నువ్వు ప్రేమిస్తే చెప్పండి, ఆ వ్యక్తికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కీడనేది చేయవు. నిజంగా నీ కూతురు నువ్వు ప్రేమిస్తే చెప్పండి, ఆ కూతురికి నువ్వు కీడు చేస్తావా? మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటో తెలుసా? టీవీ షోలో చెప్తున్నారండి, సొంత కూతురు ఆ కూతురికి మీరు గమనించండి, అల్లుడితో ఉందంటే చెప్పండి, కూతురు సంవత్సరాన్ని అలగబెట్టేదా? దీన్ని ముక్కలుగా నరికేద్దా? వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఊరుకుంటాడా దేవుడు? ఎవరు అంటే ఏలో ప్రేమ ఉందంటే లేదో. నిజంగా ప్రేమిస్తే అలాంటి అపకారం తలపెడతాం మనం. నా కూతురు జీవితం బాగుండాలనుకుంటే అలాంటి పనికిమాల పనులు చేస్తామా? ఆ కూతురికి తెలిస్తే ఏం చేద్ది చెప్పండి ఒకసారి. ఇలాంటి పరిణామాలు సమాజంలో ఉన్నాయంటే ఉన్నాయి. తండ్రి అవుతాడు, కూతురుతో ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడా? అంటున్నాడు ఏంటంటే ఆ జంట వెళ్ళిపోయిందంటే మీరు చూసారో లేదో, ఆ జంట వెళ్ళిపోయిందంటే ఎవరు? అన్నా చెల్లెలు వాళ్ళిద్దరు వెళ్ళిపోయి, మీరు కొట్టినా మా మీద వెడ్లు కాడులు మా మీద పెట్టినా చెప్పండి, మేము కంపల్సరీ కలిసే ఉంటాం అన్నారండి వాళ్ళు. ఇవా ప్రేమలో? అందుకే దేవుడు చెప్తున్నా, నీకు ఉండాల్సింది ఇదిగో స్వచ్ఛమైన ప్రేమ ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కీడు అనేది తలపెట్టవు. నువ్వు కీడు తలపెడుతున్నావంటే నీలో ప్రేమ లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళ మీదే ప్రేమ లేదు, ఇంకా చెప్పండి బయట వాళ్ళ మీద ఉంటుంది మనకి. మన సొంత వాళ్ళ మధ్య మనకు ప్రేమ లేకపోతే మన పక్కనున్న వారు ప్రేమిస్తామా?
మన పిల్లల మీదే మనకు ప్రేమ లేకపోతే పక్కోళ్ళ పిల్లల్ని మనం ప్రేమిస్తామా? చెప్పండి. ప్రేమలో రెండు రకాలు ఏంటో తెలుసా? వ్యామోహం కలిగిన ప్రేమ ఒకటే, అది కొవ్వుతో కూడింది. స్వచ్ఛమైన ప్రేమ ఏంటో తెలుసా? ఒక మనిషిని బాగు చేసే ప్రేమే క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమే చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది అప్డేట్ వెర్షన్. మరి అప్డేట్ కాని వెర్షన్ ఒకటి ఉందేంటో తెలుసా? ఇదే ఓడిని చెప్పారు. ఎలా చెప్పారో తెలుసా? చూడండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలయ్యా అంటే ఏ కోణంలో రాయించాడు చూడండి. రాయబడుతున్నమాట, చెబుతున్నమాట. లేవికాండం 19వ అధ్యాయంలో రాయబడుతున్నమాట చూడండి. చాలా చెప్పాడు కానీ సగం నుంచి మనం చూద్దాం. 19వ అధ్యాయం లేవికాండం 19వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీ పొరుగు వాన్ని ఏం చేయకూడదంట? నీ పొరుగు, నిజంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఏం చేస్తావు? హింసించొద్దు. వాళ్ళు ఏం చేయకూడదంట? దోచుకోకూడదు. నెక్స్ట్, వాని కూలి మరినాటి వరకు నీ వద్ద ఏం చేయకూడదంట? ఉంచుకోకూడదు. చెవిటి వాడిని ఏం చేయకూడదు? తిట్టకూడదు. గుడ్డివాని మీద గుడ్డివాని ఎదుట ఏమేం చేయండి? అడ్డం పెట్టకూడదు. నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పును తీర్చకూడదు. భేదవాడి పక్షమున ఏం చేయకూడదంట? పక్షపాతము చేయకూడదు. గొప్పవానిని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలను. నీ ప్రజల్లో కొండుములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ సహోదరికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరి మీద పగపెట్టుకొనకూడదు. నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పక వాని గద్దింపవలను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఏం చేస్తావు? దోచుకో, అన్యాయపు తీర్పులు తీర్చవు. చెప్పాలంటే మనకు తెల్లారిపోద్దు కండి. మీకు అర్థమైంది చెప్తున్నాను. ఒక గుడ్డివాడిని కానీ, మోగవాడిని కానీ, చెవిటివాడిని కానీ మీరు గమనించండి. ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతే భేదవాడిని కానీ ఎవడికి ఏం పెట్టవు? అన్యాయం చేయవు. నిజంగా నువ్వు ప్రేమిస్తే సాయం చేస్తావు. నిజంగా నువ్వు ప్రేమిస్తే సపోర్ట్ చేస్తావు. డబ్బున్న వాళ్ళు ఒకలాగా, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా. నువ్వేం చేయవు? చూడు. అంటే ఇన్ని మాటలు, అంటే ఇది కూడా జరగకూడదంటే ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఏం జరిగింది? ఇదిగో ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ నీ సహోదరికి నువ్వేం చేయవు? అబద్ధమాడవు, అన్యాయం చేయవు, ఆడి దగ్గర దోచుకొనవు, ఆడి దగ్గర ఆశించవు, ఆడికి అన్యాయం తీర్పు తీర్చవు, అడ్డం చెప్పవు. ఆడి కష్టపడి నువ్వు కూలు కూడా ఆడికి ఇచ్చేయాలన్న మర్యాద పూర్వకంతో ఏం చేస్తావు? కొంతమంది చూడండి, పనికొచ్చారండి ఏపుకు తినేస్తారండి. ఏం చేస్తారు? ఆ ఇవ్వడానికి కూడా ఏం చేస్తారు? బాధలు పెట్టేస్తారు. చూడండి, అది నిజంగా ప్రేమిస్తాడు నా అలాంటి వాడు ఏం చేయాలి? ఇవ్వాలని ఒక ఇంగిత జ్ఞానం ఉంటుంది. బైబిల్ చెప్తున్నాడు తెలుసా? ఇలా నువ్వు జరగాలంటే చెప్తున్నాడు, మీ హృదయంలో చెప్పండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే స్థానం ఉండాలి. అంటే ఇలా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఇలా చేయవా అంటే అవును, ఇలా చేయడు. ఇలా చేయడు. మరి ఇలా ఎందుకు చేస్తున్నాడు? ప్రేమించట్లేదు కాబట్టి చేస్తాడు. ఇంకేం చెప్పాడు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళి 9 నుంచి చదువుకోండి. మంచి మాటలు చెప్పాడు. ఏంటో తెలుసా? ఒరే, నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు పూర్తిగా పంట నువ్వు కోయినప్పుడు నీ పొలములో ఒక వారన పూర్తిగా కొయ్యకూడదండి. ఎందుకు కొయ్యకూడదు? నీ భేదవాడు దాన్ని కోసుకుని తినాలి. వదులుతాం మనం అలాగా? పరకొడే రాస్తున్నారు వెనకాల ఎవరో. మీరు చూడండి, ఇది వరకు ఎలా తెలుసా? మనం కోసుకున్న వెళ్ళిపోయి కట్టా తీసుకుంటూ వెళ్ళిపోతే ఎవరన్నా ఏరుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? అవసరమైతే 2 మనుషులు కూడా ఎట్టిచ్చి ఏం చేస్తున్నారు? ఏరేస్తున్నారు. ఆ రోజు నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఏం చేయాలి తెలుసా? వారిని ఏం చేయాలి? కొయ్యకూడదు. ఎవరు కోసుకోవాలి? అది పరదేశులు ఉంటారు, భేదవాళ్ళు ఉంటారు. అది వచ్చి కోసుకుని వాళ్ళు ఏం చేయాలి? నువ్వు నిజంగా ప్రేమిస్తాల కోసం ఏం చేయాలంట? పండించిన పంట కూడా ఏం చేయాలి? వదలాలి. వదులుతాం మనం? చెప్పండి, వదులుతామా? మనం నిజంగా ప్రేమిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఇదిగో ఇలాంటి క్రియలు మనకి కనబడతాయి. వాడికి ఏం చేయకూడదు? ప్రాణహాని చేయకూడదు. మరి ప్రాణహాని జరుగుతుందా లేదు ఈరోజు? ఎందుకు జరుగుతుంది? ప్రేమ లేదండి మనుషులు.
ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనసు మాలో లేదు ప్రియమైన వాళ్ళ. అలా ప్రేమిస్తే ఎదుటి వాడిని ఏం చేయం, హానికరమైన పని మనం చేయం. ఎప్పుడైతే ఎదుటివాడిని మేలు కోరతామో, ఎప్పుడైతే ఎదుటివాడు మంచి కోరతామో, ఎదుటివాడు ఎప్పుడైతే బాగు కోరతామో, అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నాను చెప్పండి, నిన్ను కూడా నేను అలాగే ప్రేమి. మరి అలాంటి ప్రేమ ఉందా మన దగ్గర? ఆయన చెప్పాడంటే ఊరకనే చెప్పలా. ఇదే మాటలు ఏదైతే చెప్పాడో చూసారా, అదే ప్రస్తావన ఏం చెప్పాడో తెలుసా? చూడండి, రాయబడుతున్నమాట ఇదే ప్రస్తావన. ఆ రోజు 10 ఆజ్ఞల్లో రాయబడుతున్న విషయం ఏంటో తెలుసా? ఆయన ఎక్కడ రాశాడో తెలిసి ఈ ఓడుని చూడండి. ఇదే 10 ఆజ్ఞలో ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్తున్న మాట చూడండి ఏం చెప్పాడో. చూడండి, ఆ రోజు మనం అనుకోవచ్చు ఈ 10 ఆజ్ఞల వల్ల ఏమవుతాయంటే ధర్మశాస్త్రం అంతా ఎక్కడుంది? దాంట్లోనే ఉంది. ఇది మీకు అర్థమైతే ఆ రోజు ఆ రాతి పలకల మీద రాయబడిన 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అది పాటిస్తే పరలోకం వెళ్ళిపోతారంటే అవును, పరలోకానికి వెళ్ళిపోతారు. అంత మ్యాటర్ ఉందంటే అవును, అంత మ్యాటర్ ఆ ఆజ్ఞలలో ఉంది. ఎలా ఉందో వాళ్ళకు కూడా వివరించాడండి ఆ రోజు. 20వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లు నీ తల్లిదండ్రులని సన్మానింపు. నెక్స్ట్, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య దాని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిది దేనియు ఆశింపకూడదు. ఇవన్నీ ఏంట్లో ఇముడిపోయి ఉన్నాయంటే నిన్ను వలు నీ పొరుగు వాని మీద. అది ఇవన్నీ దేంట్లో ఉండిపోయినాయి? అది ఒక్కటే. అంటే ఇవన్నీ చేస్తే ఎప్పుడు ఆశించవు? నీ పొరుగు వాని మీద ప్రేమించిన రోజున ఆశించవు. ఎప్పుడు వ్యభిచారింపవు? నీ పొరుగు వాడిని ప్రేమించినప్పుడు ఏం చేయవు? వ్యభిచారం. ఎప్పుడు దొంగలించవు? ఇవన్నీ రాసుకొచ్చాడండి. నీ సహోదరి ఎద్దుని, కొంతమంది ఉంటే ఆ ఎద్దు ఎలాగే నా సొంతం అవ్వాలి, ఆడు నా సహోదరుడు, ఆడు బాగుండాలనుకుంటే ఆడు ఎద్దుని ఏం చేయమను? చూసారు, ఆహాబే ఉండగలితే ఆ ద్రాక్ష తోట నాకు కావాలి. ఏంటి దాని ప్రేమ? ఇది ప్రేమ అంటారు దీన్ని. ప్రేమించి ఏం చేయాలి? నాబోతు కూడా ఏమవ్వాలి? బాగుండాలని కోరుకుంటాడు. మరి నాబోతు ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. ఆడి పొలాన్ని ఏమనుకున్నాడు? దోచుకోవాలనుకున్నాడు. ప్రేమైన ఇది ప్రేమ అంటే? ఇది ప్రేమ అసలే కాదు. మరి ప్రేమ అంటే ఎలా ఉంటుంది? ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఆజ్ఞను పాటించిన వాడు ఏం చేయాలో తెలుసా? ఆ ప్రేమలో ఉన్న విధానం ఏంటో తెలుసా? ఆ ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎలా ఉంటాడో ఒకసారి బైబిల్ చూసి ముగించుకోమంటాడు. ఎలా ఉంటుందా ప్రేమ? ఆ ప్రేమిస్తే ఎలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ ప్రేమలో ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయంలో రాయబడుతున్నమాట. చూడండి, చెప్తున్నాడు, ఎంత వివరణ ఇచ్చాడు చూడండి. 1 కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం చూడండి, రాయబడుతున్నమాట. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడ కంచు గణగణలాడు తాళమై ఉండెను అన్నాడు. చూడండి, అంటే నేను భాషలతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా, దేవదూతల సంభాషణతో నేను పెద్ద ఇక్కడ చూపించినా, నిన్ను ప్రేమించలేకపోతే చెప్పండి అది ఏంటదంట? మోగెడు కంచెలా మోగుతుందో ఆ వాగుడితో సమానం. అంటే నువ్వు పెద్దగా దూతల భాషలతో మాట్లాడినా, పెద్ద భాషలు చేసినా, నీలో ప్రేమ లేకపోతే ఏంటంట? ఒరే మోగే కంచు వాడితో సమానం. అంటే నీ కంచి మోగుడు తప్ప ఉపయోగం ఏమీ లేదు. నెక్స్ట్, కిందకి, ప్రవచించు కృపావర్మ కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడై ఉండి కొండెములను ఇచ్చాడంట, కొండలను పెగలింపగలగా పరిపూర్ణముల విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడైతే చెప్పండి నేనేమంటుంట? వ్యర్థుడిని. అంటే నేను జ్ఞాన అభ్యాసం కలిగి గొప్ప మాటలు నేను చెప్పినా, మంచి ప్రవచన వాక్యములు నేను చెప్పినా, కొండను సహితం ఇక్కడి నుంచి నా విశ్వాసంతో కొండను బద్దలు కొట్టి అవతల పో అంటే వెళ్ళిపోయి అట్టి విశ్వాసం ఉన్నా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే చెప్పండి ఒరే నేను చేసే పరిచర్య. అంటే గొప్ప జ్ఞానవంతంగా ప్రసంగాలు చేసినా ఏం లేదు, ప్రేమ లేకపోతే ఉపయోగం లేదు. విశ్వాసంతో సముద్రాన్ని బద్దలు కొట్టిన నాలో ప్రేమ లేకపోతే వ్యర్థం లేదు. విశ్వాసంతోనే ప్రార్థన చేసి నీ రోగం తీసిన నాలో ప్రేమించే తత్వం లేకపోతే వ్యర్థం. అంటే ఇన్ని చేసినా నీ పొరుగు వారిని ప్రేమించకపోతే ఏమవుతుంది?
వ్యర్థం అయిపోతుంది. నేను ₹1,00,00,000 కానుక ఇచ్చానంటే, నేను ఆడిని ప్రేమించనంటే వ్యర్థం. నేను ప్రతి ఆదివారం సన్నిధికి వచ్చేస్తానండి, మానకుండా వచ్చేస్తానంటే వ్యర్థం. నువ్వు ప్రేమించకపోతే, నీ సహోదరి పట్ల నీ ప్రేమ భావాలు లేకపోతే చెప్పు, నువ్వు 365 రోజులు మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసినా అదేంటి తెలుసా? వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం అన్నాడండి. అంటే మనిషికి దేవుని పట్ల ఉన్న బిడ్డలకి ఏం అవసరం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం చాలా చాలా ముఖ్యమైనది. ఇది ఉంటే అపవిత్రత నీ దగ్గరికి అనేది రాదు, ద్వేషం అనేది నీ దగ్గరికి రాదు, మోసం అనేది నీ దగ్గరికి రాదు, అపవిత్ర అనేది నీ దగ్గరికి రాదు. చెప్తున్నాడు ఏమంటే, ఇంకేం చెప్పాడు చూడండి. రాయ, పేదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు అన్నాడు. చూడండి ఏంటంట, నేను పేదల కొరకంట నా ఆస్తంతా అంతా ఇచ్చేసి నన్ను కాల్చుటకు నా శరీరం అప్పగించినను అన్నాడు. చూడండి, నా శరీరాన్ని ఇచ్చేసినా సరే నాలో ప్రేమ లేకపోతే అసలు ఉపయోగం లేదంట. చూడండి, అంటే ఆస్తులు ఇచ్చేసిన, చెప్పండి, ప్రాణాలు సైతం దారబోసేసిన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకపోతే చెప్పండి అర్థం. ఏదో గొప్పలు అంటే మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఇదేంటండి ప్రేమించకుండా, బేదలను ప్రేమించకుండా ఆస్తులు ఇస్తాడా అంటే, కొంతమంది అనాథాశ్రయాలకి పెద్ద పెద్దోళ్ళు పెడతారు. ఎందుకు పెడతారో తెలుసా? చాలా మంది ఉంటారు వాళ్ళ బతకడానికి. ఇంకోటి ఏంటో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా రాకుండా ఆ డబ్బును మాఫీ చేయడానికి నడిపే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా స్వచ్ఛంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే వాళ్ళు ఉన్నాయి. నేను వాళ్ళని ఏమంటలేదు సుమా, కొంతమంది కూడా ఏమన్నారు, స్వార్థపూరితమైన మనుషులు ఉన్నారు. ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్లో నిలబడుతున్నప్పుడు చూడండి, ఎక్కడ లేనంత ప్రేమ వచ్చేద్దండి. ఇప్పుడు రమ్మనండి ఎమ్మెల్యే గారు మన ఇంటికి, వస్తారా? మాకు డ్రైనేజ్ లేదండి సార్ అంటే వస్తాడా? 100 సార్లు ఆయన కొంపకు తిరిగినా మనకి దిక్కి దేవణం అనేది ఉంటుందా? ఉండదు. మరి ఆ రోజు నీకేం కావాలమ్మని అడుగుతారు, ప్రేమ అనుకుంటున్నావా? బాబు ఎమ్మెల్యే గారు వచ్చి మా ఇంటికి వచ్చి అడిగారండి అంటే ఇప్పుడు వెళ్ళి అడుగు. మీరు గమనించండి, ఎవరు చేసినా లేదా. నెక్స్ట్ ఈరోజు ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు కానీ లేకపోతే గెలిచిన వారు కానీ కొంత ఓడిపోయిన అనుకుందాం. ఇప్పుడు చూడండి, మన కేకే కానీ పరిగెట్టుకొని వస్తారా రారా? ఎందుకు వస్తారు చెప్పండి? మళ్ళీ సార్ అన్న నువ్వు ఆయనకు ఓటేసి గెలిపిస్తావు. దీంట్లో ప్రేమ ఉందా? స్వార్థం ఉంది. ప్రేమ ఉందా? మేము డొనేషన్లు ఇస్తున్నామని అంటే ఎందుకు ఇస్తారు? కొన్ని రీజన్స్ వెనకాల ఉంటాయి, అవి నీకు తెలియదు. ఎవరు తెలుసు? ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఏమున్నాడట, నేను డబ్బు ఇచ్చిన చెప్తున్నాడు, నేను డబ్బు అంతా ఇచ్చేసిన చెప్తున్నాడు, డబ్బు అంతా ఇచ్చేసిన, నా ప్రాణాన్ని సహితం ఇచ్చేసిన, మిమ్మల్ని ప్రేమించే మనసు లేకపోతే అది ఉపయోగమేమీ లేదన్నాడండి. అసలు ఉపయోగం లేదంట. నెక్స్ట్ ప్రేమ ఏం ఇప్పుడు చెప్తున్నా చూడండి. నిజంగా నీలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఏం చేద్దో తెలుసా? దీర్ఘకాలం సహిస్తుంది. ఆ ప్రేమ నీలో ఉంటే ఏం చేస్తుంది తెలుసా? దీర్ఘకాలం దయ చూపుతుంది. నెక్స్ట్ ప్రేమ ఏం చేద్దంట? నిన్ను చూసి మత్సరపడదు. ఏమని చూసి ఇలా అందో. ఎక్కడుందండి మాకు సహించే మనస్తత్వం? ఎక్కడుందండి? ఒక మాట అంటే మనం పడగలుగుతామా? ఓన్లీ నా మాట అన్నదని తగ్గించుకునే మనసు ఉంటుంది మన దగ్గర. లేదో ప్రేమ ఉంటే ఓన్లీ మనోలేగా అంటాం. ప్రేమ లేకపోతే ఆవిడ నన్ను అండవేంటి, ఈడు నన్ను అండవేంటి, ఆడండానికి ఏంటి, ఆడంత, ఆడు బతుకెంత, ఈమె ఎంత, ఈవిడ జీవితం ఎంత అంటే ఎందుకు అంటున్నావు తెలిసి? ఓడు ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఏమంటావు? ఓన్లే మన చెల్లేగా అంటాం, ఓన్లే మన అన్నయ్యగా అంటాం అనుకుంటాం. ప్రేమ లేకపోతే ఆడెవడు మనల్ని అనడానికి. అదే నీ అన్నో నా అన్నో నీ తమ్ముడు నా చెల్లు ఎవరో మన ఇంట్లో వాళ్ళు ఒక తిట్టారు అనుకో, ఏమంటాం? ఓన్లీ అన్నయ్యగా తిట్టింది అని అంటాం. ఎందుకన్నాం? మన అంటే ప్రేమ 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 అంటే ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? దీర్ఘకాలం తెలుసా? బతికినంత కాలం మనం ఏం చేస్తాం తెలుసా? సహిస్తాం. ప్రేమ లేకపోతే మాట అనగానే లేచి వెళ్ళిపోతాం. అందుకే ప్రేమ నిన్నేం చేద్దో తెలుసా? మంచి మనసు నీకు ఇస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దో తెలుసా? పయనించాము. రెండోది ప్రేమ ఏం చేద్దంట? దీర్ఘకాలం ఏం చేద్ది? సహించును. ప్రేమ ఏం చేద్దంట? ఎదుటి వాళ్ళ పట్ల ఏం చూపుతుంది? దయ.
అంటే మనలో నిన్ను వలె నీ పొరుగు వారించే ప్రేమ ఉంటే, అవతలోడు బాధపడితే, అవతలోడు ఇబ్బంది పడుతుంటే ఆడి మీద మనకి ఏ మనసు ఉంటుందో తెలుసా? దయ ఉంటుంది. ఆడు కొట్టుకు చేస్తున్నావు, నువ్వు కట్నం వెళ్ళిపోతున్నావు అంటే చెప్పండి, మనలో ప్రేమ లేదు. ప్రేమ ఉంటే దయ చూపుతాం, అయ్యో అంటాం, వెళ్తాం, వీలైనంత పని మనం చేస్తాం. అసలు ప్రేమ లేకపోతే ఆడు చచ్చిపోయిన మనం ఏం చేయం, పట్టించుకో. నెక్స్ట్, ప్రేమ ఏం చేదంట? మత్సరపడదు. అంటే ఆ వ్యక్తి గురించి కానీ మన సహోదరుల గురించి కానీ ద్వేషంగా చూడదు. ఆమంటే పడకుండా ఉండదు, ఆ అబ్బాయి అంటే పడకుండా ఉండదు. నిజంగా మనలో ప్రేమ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మత్సరం అనేది మనకి రాదు. నెక్స్ట్, ప్రేమ ఏంటంటే సొల్లి బొల్లు మాటలు చెప్పదు, డంబంగా వాగదు. ప్రేమ ఎలా ఉంటది? ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది, లేనివి కల్పించి మాటలు చెప్పదు. ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడి నిన్ను కల్లి బొల్లి చేసి నిన్ను మాయ చేసే మాటలు చెప్పదు. ఏం చేస్తుంది? అది ఏం చేద్దంట? ఉప్పొంగదు. చూడండి, ఎదుటి వాళ్ళని పెట్టి ఏం చేద్దంట? అమర్యాదగా నడుచుకొనదు. సప్రయోజనం కొరకు విచారించుకొనదు అన్నాడు. చూడండి, అంటే నిజంగా మనం ప్రేమిస్తే, నిజంగా ఎదుటి వాళ్ళని మనం ప్రేమిస్తే అది మనల్ని ఏం చేస్తుందంట? మనకు ఉప్పొంగిపోం. నెక్స్ట్ ఏంటో తెలుసా? సప్రయోజనం ఏంటో తెలుసా? మన సొంత ఉపయోగం కొరకు మాట్లాడడం. మన ఉపయోగం చూసుకో, ఇలా ఈవిడితో మాట్లాడితే మనకు ఉపయోగం ఉంటుందా, ఈవిడ సాయం చేస్తే మనకేమో ఉపయోగం ఉంటుంది, ఇదే సప్రయోజనం అంటే. అంటే ఈ పనిలో కూడా మనకు ఉపయోగపడుతుందా? ఎలాగంటున్నారు? పెళ్లికి కేకేశారు, 500 పెడితే ఎందుకు పెడుతున్నాం మనం? మనకేం ప్రయోజనం ఉంటుందో పెడితే? ఉంటుంది. ఎందుకు? మన పిల్లలు అయినప్పుడు మనకి ఇప్పుడు 500 పెడితే వాళ్ళు ఎంత పెడతారు? 1000 రూపాయలు పెడతారు. అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలి? దీన్నే సప్రయోజనం అంటారు. మరి ప్రేమిస్తే అడి పెట్టినా పెట్టకపోయినా పర్లేదురా, నేనేం చేయాలి? ఇది ప్రేమ. మనం ఏ రకంగా ఎదుటి వాళ్ళు చేస్తున్నాం? మనం బాగోపోతే వాళ్ళు పెడతారని కాదు, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మనం ఏం చేయాలి? ప్రేమ ఉంటే డెఫినెట్గా మనం ఏం చేస్తాం తెలుసా? పెడతాం, చేస్తాం. మరి మనలో ప్రేమ ఉందా? స్వప్రయోజనం కోసం ఆలోచించే వాళ్ళ, స్వార్థపూరితంగా ఆలోచించే మనుషులు లేరు ఈరోజు. ఆమె పలకరించాలంటే మళ్ళీ ఏంటి తెలుసా? రేపొద్దున మనం పలకరిస్తుంది. ఆవిడ రాలేదంటే ఎన్నిసార్లు పలకరిస్తాకి వెళ్ళానని, ఒక్కరోజు కూడా నా దగ్గరికి. అంటే ఏంటి? దీంట్లో కూడా స్వచ్ఛమైన ప్రేమ కూడా. ఆవిడ రాకపోయి ఎందుకు రాలేదో మనకు తెలియదు, కానీ నువ్వేం చేయాలి? ప్రేమించు. నువ్వెవరిని బట్టి ప్రేమిస్తుంది? ఆ వ్యక్తిని బట్టి కాదు. నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? అనుసరించి. ఈ ధర్మశాస్త్రం నువ్వేం చేయాలి? పాటించాలి. దేవునికి లోపడాలి. దేవునికి భయపడి నువ్వేం చేయాలి తెలుసా? ప్రేమించాలి. ఇలా ప్రేమించడం వల్ల ఉపయోగం ఏంటంటే, నీకు నాకు పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆ పరలోక రాజ్యం కోసం నువ్వు ప్రేమించాలి అంటే అవును ప్రేమించాలి. ఆ లోకంలో నువ్వు వెళ్ళడానికి ప్రేమించాలంటే అవును ప్రేమించాలి. ప్రేమించాలి, ప్రేమించాలి. ఇంకేం చెప్పాడు? అదంట త్వరగా కోపపడదు, అపకారం మనసు ఉంచుకోనదు అన్నట్టు. అంటే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తే ఏం చేయదంట? త్వరగా మన కోపం రాదు. మనకి ఎక్కడ ఉంటది? లేట్ ఇసిరేతాం అంతే మనం. అవునా? వెళ్ళిపోతాయి అంతే బయటికి. ఇది మన ప్రేమ. నేను అడుగుతున్నాను, ఇంట్లోనైనా సరే, సంఘంలో అయినా సరే, ఎక్కడైనా సరే చెప్పండి, ఏమవకూడదు? కోపడకూడదు. కొంతమంది చూడండి, ఊరినేనండి ముఖం అలా మారిపోతాయి, రూపురేఖలు ఊరినే మారిపోతాయి. అప్పుడు దాకా నవ్వుతూ ఉంటారు, ఏం జరిగిందో తెలియదు. సడన్ గా మారిపోతారు. ఇంకా అక్కడి నుంచి అలా కాళ్ళు చేతులు పట్టుకుని ఏం చేయాలి? అయ్యగారు ఎందుకు? ఏమైంది? అక్కడో స్టెప్, ఏమైంది? ఎక్కడో స్టెప్. ఏంటింది ఇది? సంఘం ఇది, క్రీస్తు సంఘం ఇది. ఆ సంఘంలో నీవు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి తెలుసా? నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. అది చెప్పాడు. త్వరగా ఏం చేయదు తెలుసా? కోపపడదు. ఆ లోపల మనసు ఏం చేయదంట? ఏమి చూద్దా? అపకారపు మనస్సును ఉంచు. అంటే ఎదుటి వాడికి మన కీడి చేసిన అవతలుడికి ఏం చేయకూడదు. అవతలుడికి చెడు చేయాలన్న తలంపులు, ఆలోచనలు కూడా ఎక్కడ ఉండదు? మనసులో ఉండదు. మరి మనకి ఎలా ఉంటది? అది వస్తుందా ముళ్ళలేసేయాలి, అది వస్తుందా రాయిలేసేయాలి, అది వస్తుందా దాన్ని నాశనం చేసేయాలి. ఎలాంటి మనసులు ఉన్నాయి చూడండి సమాజంలో. ప్రేమించే మనసులు అయ్యి, ప్రేమించే మనసులు కాదు. ఆ వ్యక్తి వస్తుందంటే మనం ఏం చేయాలనుకోండి, ఏదో రకంగా దాన్ని పాడు చేయాలి, ఏదో రకంగా దాన్ని నాశనం చేయాలనే ఆలోచనలే తప్ప ఆవిడ బాగుండాలని కోరుకునే మనస్తత్వాలు ఉన్నాయా? ఉన్నాయంటే నువ్వు ప్రేమిస్తున్నట్టు, లేవంటే మనం ప్రేమించట్లేదు అన్నట్టు. మరి ప్రేమించకపోతే ధర్మశాస్త్రం నువ్వేమవట్లేదు, అనుసరించట్లేదు. ఈ మాటలు మనకు కఠినంగా ఉన్న ప్రియమైన వాళ్ళ ఇదే
వాస్తవం. ఇలా నువ్వు బ్రతకగలిగితే ఎక్కడిస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నెక్స్ట్ చెప్తున్నట్టు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుచు అన్నిటిని తాళుకును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఏం చేస్తంట? ఓర్చుకును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను ఏమైపోద్దంట? నిరర్ధకం. మరి ఏది నిలబడుతుంది? 13వ వచనం, కాగా విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటిదా? ప్రేమ. జ్ఞానం నిరర్ధకం అయిపోద్ది. అంటే నువ్వు పెద్ద జ్ఞానవంతుడి కంటే బతకపోతే జ్ఞానం వేస్ట్, అది వేస్ట్ అయిపోద్ది, దానివల్ల ఉపయోగం లేదు. నేను ప్రవచనాలు చెప్పాను కదా అంటే గొప్ప, అంటే అది గొప్ప ఏం కాదు. నేను భాషలతో మాట్లాడానంటే, అద్భుతమైన సూచక్రియలు చేశానంటే దానివల్ల కూడా ఉపయోగం లేదంటే ఏంటి తెలుసా? ప్రేమ ఇంపార్టెంట్. ప్రేమ ఇంపార్టెంట్. ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారి కోసం ప్రయాసపడమన్నాడు. చూడండి 14 వచనం, మొదటి వచనం, 14వ అధ్యాయం మొదటి వచనం, ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అన్నాడు. చూడండి, అంటే ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంట? కష్టపడు అన్నాడు. చూడండి, ఇబ్బంది అయినా సరే కష్టపడు. ఏంలో? ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడు. మరి దేనికోసం కష్టపడుతున్నావు? బాగా ఎలా తీర్చుకోవాలో కష్టపడతాం మనం, ప్లాన్లో వేసేస్తాం. అది ఎలా బాగుపడకూడదు, ఎలా నాశనం అయిపోవాలి, దాన్ని ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి, ఇది మైండ్ సెట్లో ఉంటుంది మనకి. కథల కథ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం కోసం నువ్వేమవు? ప్రయాసపడు. దానికోసం ప్రయత్నించే. ఎందుకు తెలుసా? నువ్వు వాక్యాన్ని నెరవేరుస్తున్నావు. నువ్వు వాక్యాన్ని నెరవేరిస్తే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నిత్యమైన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? నువ్వు ధర్మశాస్త్రాన్ని అంతటిని ఏం చేస్తావు? అనుసరించావు. ఎక్కడుందంటే ట్యాబ్లెట్, ఎక్కడుందండి బైబిల్ అంతటికి? ఎక్కడ మూలం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిజంగా నువ్వు ప్రేమిస్తే ఏ మనిషికి అన్యాయం చేయవు. ఏ విషయంలో అయినా కూడా ప్రేమిస్తే, నిజంగా మీరు నన్నే ప్రేమిస్తే నా దగ్గర అబద్ధం ఆడతారా? మీరు నిజంగా నన్నే ప్రేమిస్తే నాకు మోసం చేస్తారా? మీరు నిజంగా నన్నే ప్రేమిస్తే నన్ను ద్వేషిస్తారా? మీరు నిజంగా నన్నే ప్రేమిస్తే పగబెడతారా నా మీద? మీరు నిజంగా నన్నే ప్రేమిస్తే నా మీద మచ్చరపడతారా? నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను గెంటేస్తారా? నేను కోపడినా సహిస్తారు, నేను తిట్టినా ఓర్చుకుంటారు, నేను ఏమన్నా బాధపడరు, నేను ఏం చేసినా మరలా నన్ను కాపాడడానికి ప్రయత్నం అనేది చేస్తారు. ప్రేమ లేకపోతే మరలా ఇక్కడికి వచ్చావంటే కాళ్ళు ఎరగొడతాను అంటారా? అంటారా? అంటారు. నా మీద ప్రేమ లేకపోతే ద్వేషిస్తారు, నా మీద ప్రేమ లేకపోతే పగబెట్టుకుంటారు, నా మీద ప్రేమ లేకపోతే నాతో మాట్లాడడానికి కూడా రారు ప్రేమ. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారు నువ్వు ప్రేమిస్తేనే ధర్మశాస్త్రం అంతా ఏమవుతుంది? నెరవేర్పు అనేది జరుగుతుంది. అంటే ఒకే ఒక్క ఏంటి తెలుసా? నువ్వు నిజంగా ప్రేమిస్తే ఏం చేయవు తెలుసా? ఇదే ప్రసంగం ఇంకా చేయాలంటే తెల్లారిపోద్ది, చెప్పనా అంటే బోల్ అంత ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఆ రోజు కయ్యోను తమ్ముని నిజంగా ప్రేమిస్తే చంపుతాడా? ఆ రోజు దావీదు గారు నిజంగా ప్రేమిస్తే ఆ రోజు ఊరియా భార్య దగ్గరికి వెళ్తాడా? ఆ రోజు ఆహాబ్ అనేవాడు నాబాతుని సహోదరుని ప్రేమిస్తే తప్పు చేస్తాడా? చంపుతాడా? చూడండి, మీరు గమనించండి. ఇలాగే మీరు చూడండి, యేసేపు నిజంగా అన్నలాగా ప్రేమిస్తే ఆ రోజు 11 మంది తమ్ముడిని ఏమన్నా చేస్తారా? ఏమి లేదు, వాళ్ళు ప్రేమ లేదు కాబట్టి ఏం చేశారు? వెంటేశారు ప్రేమ. తప్పులు చేశారు, అబద్ధాలు ఆడారు, దొంగతనాలు చేశారు, మోసాలు చేశారు, రకరకాలమైన పనులు చేశారు. ఆ రోజు నిజంగా సౌలుకి నిజంగా ప్రేమ ఉంటే, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించవలనే ఆలోచన ఉంటే ఆ రోజు దావీదుని చంపడానికి ఉరకలేస్తాడా? ఏడు. ఏమి లేదు తెలుసా? ప్రేమ లేదు. అందుకే ప్రేమ ఉంటేనే ప్రేమ. ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజు యేసుక్రీస్తు వారిని నిజంగా వాళ్ళు ప్రేమించుంటే యేసుక్రీస్తు వారిని సిలువేస్తారా? ఆ రోజు యోధా గారు ఆయన్ని ప్రేమిస్తే యోధా అలాంటి పని చేస్తాడా? ఇలా చూసుకుంటే చూడండి, వాక్యం అంతా ఏం చేస్తుంది? గమనించండి. ఇలా చూసుకుంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇదే ఓడి మీద పనిచేస్తుంది. ప్రేమిద్దామండి. ఎంతో కాలం మనం జీవించాం, ఎంతో కాలం ఈ లోకంలో ఉండం, కొద్ది కాలం మనం ఉంటాం, కొద్ది కాలం, చాలా చిన్న కాలం ఉంటాం. ప్రేమిద్దామండి, ప్రేమిద్దాం. ఏ ప్రేమ? కపట ప్రేమ కాదు, స్వార్థపూర్వకమైన ప్రేమ,
మనకు ప్రయోజనకరమైన ప్రేమ కాదు ప్రేమ, స్వచ్ఛమైన క్రీస్తు ప్రేమ కలిగి ప్రేమిద్దాం. ఆ ప్రేమ కలిగి ఉందాం. మనల్ని, మన కుటుంబాల్ని, మన సమాజాన్ని, మన చుట్టుపక్కల వారిని కాపాడుకుందాం. ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్దాం. ఇంత వాక్యాన్ని వింటున్నా మనకే ప్రేమ లేకపోతే చెప్పండి, పక్కనున్న వరకు ఉంటుందా? వాళ్ళు అలా ఉంటున్నారండి, ఇలా ఉంటున్నారంటే నువ్వే బాగోలేదు, నేనే బాగోలేదు, మనలోనే ప్రేమ లేదు. వాళ్ళు వెతకడం తప్పు కదా. ముందు ఎక్కడ వెతకాలి? మనలో వెతకాలి. ముందా మనలో? సంఘానికి వస్తున్న మనకే పడట్లేదంటే చెప్పండి, బయట ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. అందుకే చెప్తున్నాడు, మనం అందరం కూడా దేన్ని ప్రేమించాలంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇంక ఎగ్జాంపుల్ చెప్పనా? నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టే ప్రాణం పెట్టాడు. నువ్వు సహోదరుని ప్రేమిస్తే నువ్వు కూడా ఏమెడతావు? చూడండి, అన్ని అన్ని కలిసిపోతాయి. ఇంకేది, అన్ని ఓట్స్ దాంట్లో కలిసిపోతాయి, అన్ని కలిసిపోతాయి. అందుకన్నాడు, ఇది ధర్మశాస్త్రం అంతటికి చెప్పండి, ఇది నువ్వు పాటిస్తే నువ్వు పరిపూర్ణంగా బతికినట్టే. అలా మనందరూ కూడా జీవించాలని కోరుకుంటూ, అట్టి ప్రేమ కలిగి మనందరం కూడా ప్రభు సన్నిధిలో నిలబడాలని కోరుకుంటున్నాం. మాట్లాడుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం.